ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి కళల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పరమాత్మ చైతన్యానికి కనెక్ట్ అయ్యే విధంగా జ్ఞానాన్ని బోధిస్తున్న వంశీకిరణ్ గురువు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అదేవిధంగా ఈరోజు క్లాసు జ్ఞాన ప్రహ్లాదుడు అందించిన జ్ఞానం కాబట్టి ఈ యొక్క క్లాస్కి నరసింహస్వామిని ప్రహ్లాదుల వారిని కూడా ఇన్వైట్ చేసుకుందాం. మనందరికీ తెలుసు, రీసెంట్ గా సినిమా కూడా వచ్చింది ప్రహ్లాదుడు. ఇది కాకపోతే మనం ఏదో నేర్చుకునేది ఉంటుంది కదా, ఆ జ్ఞానం ఏంటో మనం ఈరోజు క్లాస్ లో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం ప్రహ్లాదుడు ప్రహ్లాదుడి జీవితం మనకి ఏం చెప్పదలుచుకుంది, మనం ఏం తెలుసుకోవాలి ప్రహ్లాదుడు నుంచి, నారాయణుడు భూమి మీదకి ఎందుకు రప్పించాడు ఆ యొక్క ప్రహ్లాదుడు తండ్రి మాటని ఎందుకు కాదనకుండా ఆ తండ్రిని ఇబ్బంది అంటే తండ్రి మాటను ఎందుకు వద్దన్నాడు, ఎందుకు కాదన్నాడు, స్వయంగా తన తండ్రిని శ్రీమన్నారాయణుడు చంపుతున్నా ఎందుకు అడ్డుకోలేదు ప్రహ్లాదుడు. అదే విధంగా చివరికి ప్రహ్లాదుడు ఆ యొక్క ఆ యొక్క శ్రీవారిని శ్రీమన్నారాయణ్ణి ఎలా శాంతపరిచాడు, ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు మనం తెలుసుకుందాము. అయితే ఇక్కడ మెయిన్ గా ప్రహ్లాదుడి యొక్క స్టోరీని తెలుసుకోవాలంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ అయిన హిరణ్యకశిపుడు వాళ్ళ యొక్క స్టోరీని కాస్త తెలుసుకుందాం. ఈ హిరణ్యకశిపుడు ఎవరు అంటే, యాక్చువల్ గా అతని యొక్క బ్యాక్ స్టోరీ తీసుకుంటే శ్రీవారికి కాపలాగా అంటే వైకుంఠానికి ద్వారపాలకులుగా ఉన్న జయ విజయులే ఈ యొక్క హిరణ్యకశిపుడు అన్నమాట. ఇక్కడ శ్రీవారి ద్వారపాలకులు ఈ జయ విజయులు కదా, వాళ్ళ డ్యూటీ చేసుకుంటూ చాలా ఉన్నతంగా ఎదిగారు. వాళ్ళు అంత ఉన్నతంగా ఎదిగినప్పుడే ఆ యొక్క వైకుంఠానికి వాళ్ళు పాలకులుగా ఉన్నారు. అంతేకాని ఊరికే వస్తుందా ఆ యొక్క పోస్ట్ అంటే రాదు. అంటే వాళ్ళు అంత ఉన్నత స్థాయికి ఎదిగిన తర్వాతనే వాళ్ళు ఆ యొక్క పోస్ట్ కు ఎంపికయ్యారు. అయినా సరే ఈ భూమి మీద వాళ్ళు ఎంతో గొప్ప సాధన చేసి ఎన్లైట్మెంట్ పొంది వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠంలో శ్రీవారికి స్వయంగా ద్వారపాలకులుగా జీవించారు ఈ యొక్క జయ విజయులు. అయితే ఒకరోజు ఏం జరుగుతుంది అంటే, ఒకరోజు సనక సదానందులు శ్రీవారిని దర్శించుకోవాలి అని చెప్పి అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, జయ విజయులు అహంకారం అనేది ఎక్కడైనా ఉంటుంది. ఇది అంటే మనము ముక్తిని మోక్షాన్ని ఇవి పొందిన తర్వాత పైలోకాల్లో ఉంటాం కదా, అంటే అక్కడ పోస్టింగ్లు తీసుకొని అక్కడ చేసే బాధ్యతలు, అక్కడ చేసే పనులు అవి చేస్తుంటాం కదా, అప్పుడు కూడా ఉంటాయి మాస్టర్స్. ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఎప్పుడు మనతోనే ఉంటాయి. ఈ అరిషడ్ వర్గాలు అనేవి ఎప్పుడు మనం బ్యాలెన్స్ లో ఉంచుకోవాలి, అంతేకాని అవి ఎప్పుడు కూడా పోవు. అది మనం ఫస్ట్ గుర్తించాల్సిన విషయం. అయితే వీళ్ళు ఏం చేస్తారు అంటే, అహంకారం వస్తుంది అనమాట వీళ్ళకి, జయ విజయులకి. ఆ అహంకారంతో సనక సదానందులు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తారు కదా, వాళ్ళను లేదు శ్రీవారు మావాడు, మేము 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 వెళ్ళడానికి అవకాశం ఇస్తేనే మీరు అతని దగ్గరికి వెళ్ళాలి, అంతే తప్ప మేము ఇప్పుడు అనుమతి లేదు, మేము వెళ్ళనివ్వము అని చెప్పి ఎంతో అహంకారంతో మాట్లాడతారనమాట వాళ్ళతో. అప్పుడు అంటే వాళ్ళు ఋషులు, సనక సదానందులు ఋషులు అనమాట. అయితే ఆ యొక్క ఋషులను ఆ విధంగా ఆపేసి వాళ్ళు ఎంతో అవమానిస్తారు. దాంతో వాళ్ళు జయ విజయులకు శాపం పెడతారనమాట. ఇక్కడ శాపము అంటే ఏదో ఏదో కాదు. ఇక్కడ మనం చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, శాపము అంటే ఇప్పుడు వైకుంఠంలో ఉండగలిగే అర్హతను వాళ్ళు పోగొట్టుకోవడం అన్నమాట. వైకుంఠంలో శ్రీవారి ద్వారపాలకులుగా ఎలా ఉండాలి అంటే, ఒక దేవతలుగా ఆ విధంగా జీవిస్తున్నప్పుడు దేవతల్లో ఏముండాలి? క్షమ, ప్రేమ, కరుణ, దయ ఇవి కదా ఉండాల్సింది. కానీ వాళ్ళలో ఏమొచ్చింది అంటే అహం వచ్చింది. అహం అనేది ఎవరి తత్వం అంటే రాక్షస తత్వం. ఆ రాక్షస తత్వం వచ్చినప్పుడు అక్కడ దైవంగా ఉండే అర్హతను వాళ్ళు కోల్పోయారనమాట. ఆ విధంగా అర్హతను కోల్పోవడంతో తిరిగి మళ్ళీ మీరు భూమి మీద జన్మ తీసుకొని మీ యొక్క అహంకారాన్ని మీరే స్వయంగా తొలగించుకోండి అని
ఆ యొక్క ఆ యొక్క ఋషులు శాపం పెట్టడంతో శ్రీహరి కూడా చెప్తాడనమాట. దగ్గరికి పిలుచుకొని, "నాయనా మీకు అహంకారం పెరిగినందుకే తిరిగి భూమి మీదికి వెళ్ళండి. అయితే ఒకటి ఆప్షన్ ఇస్తాడనమాట. సరే మీరు భక్తి జన్మ కావాలా? వైరి అంటే శత్రుత్వం అనమాట. శత్రుత్వం జన్మ కావాలా మీకు నాతో? ఎటువంటి జన్మ కావాలి మీరే నిర్ణయించుకోండి. వైరి జన్మ అంటే ఆ యొక్క శత్రుత్వంతో కూడిన జన్మ అయితే 3 జన్మలైతే చాలు. 3 జన్మలు పడుతుంది. అదే భక్తి జన్మ తీసుకుంటే చాలా టైం పడుతుంది. మీరు మళ్ళీ తిరిగి వైకుంఠానికి రావడానికి అని చెప్తాడనమాట. అప్పుడు ఈ యొక్క జయ విజయులు ఏం చేస్తారంటే ఎప్పటినుంచో ఆ యొక్క వైకుంఠంలో ద్వారపాలకులుగా ఉండి శ్రీమన్నారాయణ్‌ని ఒక తండ్రిగా భావిస్తూ ఎంతో ప్రేమగా ఉన్నారు కదా! అప్పుడు చెప్తారనమాట. లేదు మేము మిమ్మల్ని వదిలిపెట్టి మేముండలేము. ఆహ్, ఎన్నో జన్మలు మాకొద్దు. వైరీ జన్మలుగా అయినా సరే తీసుకొని, మేము 3 జన్మల్లో కంప్లీట్ చేసుకొని, మళ్ళీ తిరిగి అంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మేము మళ్ళీ మీ దగ్గరికి రావాలి తండ్రి అని. ఇప్పుడు తండ్రి దగ్గరికి ఎవరైనా కోరుకుంటారు కదా! చాలా ప్రేమగా అంటే మనమైనా చూడండి పరమాత్మను చేరుకోవాలని ఎంతో తాపత్రయం. ఎన్నో కోరుకుంటాం. ఆయన ఎలా చేరుకోవాలి? ఎలా చేరుకోవాలని ఎన్నో జన్మల నుంచి శోధిస్తుంటాం. ఎన్నో జ్ఞానాలు వింటుంటాం. ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆప్షన్. ప్రతి ఒక్కరికి చేరుకోవాలన్న కోరిక ఉంటుందనమాట. తండ్రిని చేరుకోవాలి అని. అలాగే వీళ్ళకు కూడా హ్మ్. హ్మ్. మేము త్వరగానే మిమ్మల్ని చేరుకోవాలి కాబట్టి వై శత్రుత్వ జన్మములైన 3 జన్మలే మేము తీసుకుంటాము అని చెప్తారనమాట. అయితే ఆ విధంగా 3 జన్మల్లో ఎవరెవరు అంటే ఒక జన్మలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, ఇంకొక జన్మలో రావణాసురుడు, కుంభకర్ణుడు, ఇంకొక జన్మలో శశిపాలుడు, దంత దంతవతుడు అన్నమాట. ఈ విధంగా 3 జన్మలు తీసుకుంటారన్నమాట. దేనికి అంటే శ్రీహరికి అంటే ఆ యొక్క పరమాత్మకు వ్యతిరేకంగా ఉంటూ శత్రుత్వంతో ఉంటూ ఆ పరమాత్మ చేతిలోనే సంహరింపబడుతూ అలా 3 జన్మలు తీసుకొని ఆ యొక్క 3 జన్మల్లో వాళ్ళలో ఉన్న అహంకారాన్ని 3 జన్మలు పట్టింది చూడండి. ఒక అహంకారం పెరిగింది అన్నప్పుడు ఆహ్, 3 వాళ్ళకి 3 జన్మలు పట్టింది. కానీ ఇంకా ఎన్ని జన్మలు పడతాయో కూడా నిజానికి తెలీదు. అంటే అరిషడ్ వర్గాలలో ఒక్కొక్క దాన్ని పోగొట్టుకోవడానికి మనం ఎన్ని జన్మలు తీసుకుంటున్నామో, ఎన్ని జన్మలతో మనము పోగొట్టుకుంటున్నాము అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. 3 జన్మలే పడతాయా? 30 జన్మలు పడతాయా? ఇంకా ఎక్కువ పడతాయో మనకు తెలీదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. వాళ్ళకు ఇంకా ఆ జ్ఞానం రాలేదు అంటే ఇంకా జన్మలు తీసుకుంటూనే ఉంటారు. కానీ ఇక్కడ హిరణ్యాక్షుడికి సారీ జయ విజయులకు మాత్రం 3 జన్మలు పడుతుందనమాట ఇక్కడ. అయితే ఈ ఈ ఈరోజు మనం ప్రహ్లాదుడి గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రహ్లాదుడి యొక్క తండ్రి హిరణ్యకశిపుడు కదా! కాబట్టి వాళ్ళ గురించి కాస్త తెలుసుకున్నాము. అయితే ఈ యొక్క హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు ఇద్దరు భూమి మీద కావాల్సినంత అహంకారంతో జన్మిస్తారనమాట. ఎంతో అహంకారంతో జన్మిస్తారు. వాళ్ళు అహంకారాన్ని ఎంత పెంచుకుంటారంటే అసలు ఆహ్, ఎ ఎ ఎవ్వరిని జీవించనివ్వకుండా అందరిని హింసిస్తూ, బాధ పెడుతూ ఎంత అహంకారం పెంచుకుంటారంటే అంత అహంకారం పెంచుకుంటారనమాట. ఒకరోజు శ్రీహరి అంటే ప్రతి జన్మలోనూ కూడా వాళ్ళ అహంకారాన్ని తొలగించడానికి మళ్ళీ శ్రీహరి వస్తాడనమాట. అయితే హిరణ్యకశిపుడు ఆహ్, తమ్ముడు హిరణ్యాక్షుడు. ఆహ్, అయితే హిరణ్యాక్షుడిని వరాహమూర్తి అవతారంలో శ్రీహరి అతన్ని చంపేస్తాడు. ఆహ్, ది ఈ ఒక వరాహం నా తమ్ముడిని చంపుతుందా? అలాంటి రూపంలో వచ్చి శ్రీహరి నా తమ్ముడిని చంపేస్తాడా? అని చెప్పేసి ఎంతో కోపాన్ని, అహంకారాన్ని శ్రీహరి అంటేనే ఇంకా ఎంతో ద్వేషం అన్నది పెంచుకుంటూ వస్తాడనమాట హిరణ్యకశిపుడు. ఎలాగైనా ఆ యొక్క శ్రీహరిని చంపాలి అని వైకుంఠం వెళ్తాడు. వైకుంఠం వెళ్లి చూస్తే అక్కడ శ్రీహరి కనిపించడు. ఈ శ్రీహరి ఎక్కడ దాక్కున్నాడు? ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? అని చెప్పి ఎంతో కసితో, ద్వేషంతో ఆహ్, హ్మ్, ఎలా వెతుకుతాడంటే ఎప్పుడు ఇంకా శ్రీహరి గురించే ఆలోచన. అంటే ప్రతి పని తను చేస్తున్న ప్రతి పని, తన ప్రతి ఆలోచన తను తినేటప్పుడు, పడుకునేటప్పుడు ఏ ఆ దైవనామ స్మరణ టైంలో ఏ సమయంలో చూసినా శ్రీహరిని చంపాలి. శ్రీహరి అని
ఆ విధంగా శ్రీహరిని తలుచుకుంటూ ఉన్నాడనమాట. ఆహ్, అక్ అయితే ఒక ద్వేషం నుంచి ఆ విధంగా బీజం అనేది వచ్చింది. ఆ బీజంలోంచి వచ్చిన వాడే ఆ యొక్క ప్రహ్లాదుడు. అయితే ప్రహ్లాదుడు ఇక్కడ మనకు ద్వేషంలోను, ప్రేమతత్వంలోను ఎప్పుడైనా సరే ఆ బీజం అనేది ఏర్పడుతుంది. అయితే ప్రేమతత్వంతో ఉన్నప్పుడు వచ్చిన దానికన్నా ద్వేషంతో కూడింది ఆహ్, చాలా ఎఫెక్ట్ చూయిస్తుందనమాట. ఎలా అంటే ఇప్పుడు మనం ఎవరి మీదైనా ద్వేషంతో ఉన్నామనుకోండి, మనం మరణించి పైకెళ్ళిన తర్వాత యాక్చువల్‌గా కింద ఉన్నప్పుడు ఏమనుకుంటాం, అబ్బా! వీళ్ళతో నేనసలు పడలేను. ఇలాంటి వాళ్ళతో నాకు జన్మే వద్దు. ఇలాంటి వాళ్ళని నేను తెచ్చుకోకూడదురా నాయనా అనుకుంటాం. కానీ ద్వేషంతో రగిలిపోతున్నాం. అంటే మన యొక్క ఆలోచనల్లో అంటే ప్రతి దాంట్లో మనకు నిక్షిప్తం ఏముంది అంటే ద్వేషంతో కూడిన వ్యక్తులే ఉన్నారనమాట. పైకెళ్ళిన తర్వాత మాస్టర్స్ సరే నీకు నెక్స్ట్ జన్మ ఇస్తున్నాం. సరే నీకు భర్తగా ఎవరు కావాలి? బిడ్డగా ఎవరు కావాలి? ఇలా అడుగుతారు కదా! అడిగినప్పుడు మనకు ఎవరు గుర్తుకొస్తారంటే ఈ ద్వేషంతో ఉన్న వాళ్ళే గుర్తుకొస్తారు. ఎందుకంటే వాళ్ళే మనకు గుర్తున్నారు. ఇంకెవ్వరు గుర్తుకు లేరు. అలా ద్వేషంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా మళ్ళీ నెక్స్ట్ జన్మకు మళ్ళీ తిరిగి రావాల్సి ఉంటది. తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరిని క్షమించండి. ద్వేషించకండి. ఆ ద్వేషాన్ని వదిలిపెట్టేయండి. ఒకవేళ ద్వేషంతో ఇంకా రగిలిపోతున్న, ద్వేషంతో ఇంకా ఉన్నా కూడా ధ్యానంలో కూర్చొని వాళ్ళకి క్షమించమని కోరుతూ, క్షమాపణలు చెప్తూ ఆ యొక్క ద్వేషాన్ని వదిలేసి ప్రేమ తత్వంలోకి మారండి. అయితే ఇక్కడ ప్రహ్లాదుడి గురించి చూసుకుంటే, ప్రహ్లాదుడు తల్లి గర్భంలో పడగానే ఎలాగైనా సరే ఆ శ్రీహరిని అంటే తండ్రి హిరణ్యకశిపుడు ఏం చేస్తాడంటే, నేనెలాగైనా సరే శ్రీహరిని చంపాలి అని చెప్పి అనుకుంటాడనమాట. అప్పుడు గురువు శుక్రాచార్యుడు వచ్చి చెప్తాడు, "నాయనా నువ్వు చేస్తున్న పద్ధతి కరెక్ట్ కాదు." అంటే ఆయన ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. అక్కడ, ఇక్కడ ఎక్కడున్నాడు శ్రీహరి అని అంతటా వెతుకుతూ తనను తాను ఇబ్బంది పెట్టుకుంటున్నాడనమాట. అప్పుడు శుక్రాచార్యుడొచ్చి, "నాయనా నువ్వు చేస్తున్నది కరెక్ట్ పద్ధతి కాదు. ఇది కాదు శ్రీహరిని చంపాలంటే, నువ్వు చక్కగా ధ్యాన సాధన చెయ్యి. అంటే శ్రీహరికి ఉన్న శక్తి కన్నా నువ్వు ఇంకా అధిక శక్తిని సంపాదించు. ఎప్పుడైతే శ్రీహరికున్న శక్తి కంటే ఎక్కువ శక్తిని నువ్వు సంపాదిస్తావో, అప్పుడే నువ్వు శ్రీహరిని సంహరించగలవు. కాబట్టి నువ్వు ధ్యాన సాధన చెయ్యి" అని చెప్తాడనమాట. అలా శుక్రాచార్యుడు చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని, ఓకే. ఇదే కరెక్ట్ పద్ధతి. నాకిప్పుడు అర్థమయింది. అందుకే నేను ఆ శ్రీహరిని పట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి, అతడు హిరణ్యకశిపుడు ఒక పర్వతం పైకెళ్ళేసి చక్కగా తపస్సు చేసి చాలా ఏళ్ళు తపస్సు చేస్తాడన్నట్టు. ఘోర తపస్సు చేస్తాడు. అప్పుడు బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుంటాడు. బ్రహ్మ ప్రత్యక్షమయ్యాక నాయనా ఏంటి నీ కోరిక? అదే కదా మనం చూస్తాం కదా ఎన్నో సినిమాల్లో. నాయనా ఏం కోరిక అని జెప్పేసి అడుగుతాడనమాట. అప్పుడు హిరణ్యకశిపుడు నాకు చావు లేకుండా వరమియ్యి అంటాడు. ఇక్కడ చూడండి అంటే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నది ఇదే నిజానికి. కానీ చావు అనేది అనివార్యం అన్నది అందరూ మర్చిపోతున్నారు. చావు అనివార్యం. కానీ అక్కడ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఎటువంటి జ్ఞానం అడగాలి? అంటే అతడు అడిగింది అది. కానీ మనము మాస్టర్స్‌తో కనెక్ట్ అయినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకేదో మన స్వలాభం కోసమో, లేకపోతే ఇలాంటిది కాకుండా యూనివర్సల్‌గా ఏదైనా మనము అంటే అందరికీ కూడా పనికొచ్చే విధంగా ఏదైనా ఒక మంచిది కోరుకున్నామనుకో, అది చక్కగా మనకు నెరవేరుతుంది. ఆ యొక్క సృష్టికి కూడా ఉపయోగపడుతుంది. అలాంటివి మనం యూజ్ చేసుకోవాలనమాట ఇక్కడ. అయితే ఇక్కడ అతనేం చేస్తాడు, ఓన్లీ తన పర్సనల్‌గా కాబట్టి సరే నాకు చావు లేకుండా వరమియ్యి అన్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడనమాట. అదైతే కుదరదు. ఖచ్చితంగా చావు అనేది తథ్యం. అది ఖచ్చితంగా తీసుకొని తీరవలసిందే. కాబట్టి అది నీకు ఇవ్వబడదు అంటాడు. అయితే ఈయన కొన్ని రూల్స్ చెప్తాడనమాట హిరణ్యకశిపుడు. నేను పగలు చావకూడదు, రాత్రి చావకూడదు. ఆడవారి చేతిలో చావకూడదు, మగవారి చేతిలో చనిపోకూడదు. మనిషి చేతిలో, అలాగే జంతువు చేతిలో చనిపోకూడదు. ఆయుధాలతో చావకూడదు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు. ఇలా అన్నీ ఒక లిస్ట్ అంతా తయారు చేసుకొని అడుగుతాడనమాట ఆ యొక్క బ్రహ్మను. ఇక్కడ అనుకుంటారు. అంటే అక్కడ వాళ్ళు నేను ఎంతో తెలివితో అడుగుతున్నాను. నాకింకా చావే ఉండదు అనుకుంటాం. కానీ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే యూనివర్స్ ఇంకా తెలివైంది మాస్టర్స్. కాబట్టి ఇక్కడ యూనివర్స్ ఎలా సెలెక్ట్ చేస్తుందంటే
ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు కాబట్టి గడప ఫిక్స్. అదేవిధంగా ఎలాంటి ఆయుధాలతో చావకూడదు కాబట్టి గోళ్ళు ఫిక్స్. అదేవిధంగా మనిషి చేతిలో, జంతువు చేతిలో చావకూడదు కాబట్టి ఒక మృగం అంటే మనిషి సగం సగం మృగము, సగం మనిషి రూపంలో అలా హ్మ్. అతడు ఏదైతే కోరుకున్నాడో, ఏదైతే లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్ట్‌ని కోరుకున్నాడో, ఆ లిస్ట్‌కు తగినట్టుగానే యూనివర్స్ ఇంకొకరిని తయారు చేసి ఖచ్చితంగా మన యొక్క మరణాన్ని ఫిక్స్ చేస్తుంది. అలాగే ఈ యొక్క హిరణ్యకశిపుడి యొక్క మరణాన్ని కూడా ఫిక్స్ చేసింది ఆ యొక్క నరసింహస్వామి అవతారం అన్నమాట. అయితే ఇలా హ్మ్, వరాన్ని పొందుతాడు. ఆ యొక్క బ్రహ్మదేవుడితో ఆ వరాన్ని పొంది తిరిగి రాజ్యానికొస్తాడు. ఎంతో ఆనందంగా వస్తాడు. చక్కగా నేను బ్రహ్మదేవుడితో వరాన్ని పొందాను. చక్కగా నేను అనుకున్న పనిని నేను సాధిస్తాను. శ్రీహరిని నేను ఎలాగైనా చంపేస్తాను అని చెప్పేసి ఎంతో ఆనందంగా తిరిగొస్తాడు. అప్పటికే ప్రహ్లాదుడు కూడా పుడతాడనమాట. అయితే ఆ ప్రహ్లాదుడు అంటే ఎంతో పుత్రవాత్సల్యం ఎంతో ప్రేమతో ఉంటాడనమాట. అయితే పుట్టగానే ఆ యొక్క ప్రహ్లాదుడు చిన్న చిన్న మాటలు మాట్లాడేటప్పుడే ఆయన ఎప్పుడు శ్రీహరి, శ్రీహరి, నారాయణ, నారాయణ అని చెప్పి ఈ విధంగా జపిస్తూ వస్తాడు. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉండగా నారదుడు వచ్చి ఈ మంత్రాన్ని బోధించాడు. అందుకని అతడు శ్రీహరి భక్తుడయ్యాడు అని చెప్తూ ఉంటారు. అది ఒక కారణం మాత్రమే. కానీ ఇంకా ప్రధానమైన కారణం ఏంటంటే హిరణ్యకశిపుడు నిరంతరం ఏ పని చేస్తున్నా, నిరంతరం శ్రీహరి, శ్రీహరి అని ద్వేషిస్తూ శ్రీహరిని తలుచుకుంటూ ఉన్నాడు. అది ఒకసారి గమనించుకోవాలి. అంటే శ్రీహరిని ద్వేషంతో కనెక్ట్ అయ్యున్నాడు. అక్కడ ఇందాకే చెప్పుకున్నాం కదా! ద్వేషమైనా సరే, ప్రేమ అయినా సరే, దేనితో కనెక్ట్ అయినా సరే, మళ్ళీ తిరిగి జన్మ తీసుకోవాల్సిందే. అలాగే ఇక్కడ ఆయన ద్వేషంతో శ్రీహరిని కనెక్ట్ అయ్యాడు కాబట్టే ఏ పని చేస్తున్నా శ్రీహరిని చంపాలని నిత్యం అదే ఆలోచనతో ఉన్నాడు. దానికి తోడుగా నారదుడు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చాడు కాబట్టే, ఆ యొక్క బీజం ప్రహ్లాదుడి రూపంలో ఆ విధంగా తిరిగి వచ్చిందనమాట. మనమందరం ఎవరినైతే ద్వేషిస్తున్నామో వాళ్ళని మైండ్‌లో నుంచి వదిలేయాలి. లేదా క్షమించేయాలి. లేదంటే తిరిగి మళ్ళీ వాళ్ళతోనే జన్మించాల్సి వస్తుంది. కాబట్టి ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ నారాయణ తత్వాన్ని అంతా కూడా తెలుసుకుంటాడనమాట. ఇక్కడ ఆ ప్రహ్లాదుడు కూడా నారాయణ తత్వాన్ని ఎలా తెలుసుకుంటాడంటే, ఇక్కడ తండ్రి అయిన హిరణ్యకశిపుడు ఆ యొక్క పర్వతం మీదకెళ్ళి తపస్సు చేయడానికి వెళ్తాడు కదా! అప్పుడు లీలాదేవి ఒకతే ఉంటుందనమాట. అప్పుడు ఇంద్రుడు అతని అంటే అతని తపస్సును అంటే ఇప్పుడు శ్రీహరినే ఎదిరించగలిగే శక్తిని సంపాదించుకోవడానికి అతను వెళ్ళాడు. అతని తపస్సుని ఎలాగైనా భంగం కలిగించాలి. అతను ఎలాగైనా తిరిగి వచ్చేలా చెయ్యాలి అని చెప్పి లీలావతిని కిడ్నాప్ చేస్తాడనమాట ఈ యొక్క ఇంద్రుడు. అప్పుడు ఆహ్, అప్ అంటే ఆ విధంగా కిడ్నాప్ చేసే ప్రయత్నంలో మధ్యలో నారదుడు వచ్చి, "ఏంటి ఇంద్ర నువ్వు చేస్తున్నదేంటి? ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు? నీకు తెలుస్తుందా అసలకి? అది ఎవరైనా సరే అది రాక్షసులా దైవమా? ఎవరు అన్నది కాదు. కానీ నువ్వు చేస్తున్న తప్పేంటి? నీకర్థమవుతుందా? ఇది సరియైన పని కాదు అని చెప్పేసి ఇంద్రుడిని ఇంద్రుని దగ్గర నుంచి లీలావతిని తీసుకొని వచ్చి నారదుడు తన ఆశ్రమంలో ఉంచుకొని ప్రతిరోజు అంటే ఆమెను చక్కగా చూసుకుంటూ తన బిడ్డకు అంటే ఇంకా అక్కడ ఆటోమేటిక్‌గా అక్కడ అంతా ఎనర్జీస్ గాని, మాటలు కానీ అంటే ఆ ఉచ్చారణ ఎప్పుడు నారాయణ, నారాయణ అంటుంటాడు నారదుడు గూడా. ఎప్పుడు ఇంకా అదే తత్వంతో ఉంటూ, నారాయణ తత్వాన్ని బోధిస్తూ, నారాయణుడి గురించి తెలుసుకుంటూ అంటే తల్లి గర్భంలో ఉండగానే ఆ నారాయణ తత్వాన్ని అంతా కూడా ఆ యొక్క ప్రహ్లాదుడికి బోధిస్తాడనమాట. అలా నారాయణ తత్వాన్నంతా కూడా ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకుంటాడు. అంతా అతనెప్పుడు నారాయణ మంత్రం జపిస్తాడు. పుట్టక ఒక గారాల బిడ్డ పుట్టాడు. ఆహ్ కానీ అతనెప్పుడు నారాయణ మంత్రం జపిస్తున్నాడు. తండ్రికి వ్యతిరేకంగా ఉన్నాడు. అప్పుడు చూడండి తండ్రి ఎంత బాధపడతాడు. లేక పుట్టిన బిడ్డ ఏం చేయాలో అర్థం కాదు. అస్సలు ఎంత క్షోభకు గురవుతాడంటే హిరణ్యకశిపుడు ఎంతో ఆనందంగా తిరిగొస్తాడు నిజానికి. నేను వరాన్ని పొందాను. ఆ శ్రీహరిని చంపేస్తాను. కానీ ఇక్కడ వచ్చి చూస్తే రాజ్యానికొచ్చి చూస్తే ఆపోజిట్‌గా తన బిడ్డే తయారయ్యాడు అని ఎంతో బాధపడతాడనమాట. ఇక్కడ లీలావతి కూడా చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ వస్తుందనమాట బిడ్డకి. ఒకరోజు
ఒక ఆవును కొట్టబోతాడనమాట. ప్రహ్లాదుడు. అంటే చిన్నతనంలో తెలీక. ఆ విధంగా కొట్టబోతుంటే, "నాయనా అలా చెయ్యకూడదు. మనకంటే కింద జీవుల పట్ల ప్రేమగా ఉండాలి. ప్రే కరుణతో ఉండాలి. వాటినలా కొట్టకూడదు, చంపకూడదు" అని చెప్తదనమాట. ఇక్కడ హిరణ్యకశిపుడిది రాక్షసుడు, అతని కొడుకేమో ప్రహ్లాదుడు దేవుడు అని ఎలా అయ్యాడు మరి? అంటే రాక్షస జన్మలో ఉన్న వాళ్ళందరూ రాక్షసులే అవ్వాలి. దైవత్వంలో ఉన్న వాళ్ళందరూ దైవులే కావాలి. కానీ ఇక్కడ తండ్రేమో రాక్షస జన్మ, ప్రహ్లాదుడిదేమో దేవుడు అంటున్నాం. ఇక్కడ ఎవ్వరు రాక్షసులు లేరు అన్నది మనం అర్థం చేసుకోవాలి. రాక్షసులంటూ ఎవ్వరూ లేరు. అందరూ దైవమే. ఇక్కడ ఉన్నది కేవలం రాక్షస తత్వం, మానవ తత్వం, దైవతత్వం. ఈ 3 రకాల తత్వాలున్నాయి. అంతేకాని దేవుళ్ళు, రాక్షసులు లేరు. అయితే ఈ 3 తత్వాలలో ఏంటంటే సదా హింసిస్తూ, ఏడిపిస్తూ ఉండేవారు రాక్షసుడు. అదేవిధంగా సదా ఏడుస్తూ ఉండేవాడు మానవుడు. సదా ఆనందంగా ఉండేవాడు దేవుడు. ఈ 3 తత్వాలను అర్థం జేసుకోవాలి. మనం రాక్షసుల్లా ఉన్నామా? అందరిని హింసిస్తూ, బాధ పెడుతూ అలా ఉన్నామా? అంటే రాక్షస తత్వంలో ఉన్నాం. లేదు ఎవ్వరిని బాధ పెట్టట్లేదు. కానీ ఎప్పుడు నిరంతరం అదయింది, ఇదయింది అని అలా ఏడుస్తూ ఉన్నామా? మానవుడిగా జీవిస్తున్నట్టు. మానవ తత్వంలో ఉన్నట్టు. అలా కాకుండా ఏది ఏమైనా జరగని, ఏమైనా రాని, ఏమైనా కానీ అని చెప్పి ఎప్పుడు ఆనందమయంతో ఎప్పుడు హ్యాపీగా ఉన్నామా? జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నామా? దైవతత్వంలో ఉన్నట్టు. ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనున్నాను అని. హిరణ్యకశపుడు తపస్సు నుంచి వచ్చి ఆహ్, అబ్బా! నాకు మంచి బిడ్డ పుట్టాడు అని చెప్పి ఆనందిస్తాడు కదా! కానీ అతడికి ఇంకా కొన్ని సంవత్సరాలకే అర్థమవుతుందనమాట. అయితే కొన్ని సంవత్సరాలకి ఏం చేస్తాడంటే ఆ యొక్క ప స్కూల్‌లో జాయిన్ చేస్తాడనమాట. ఆయనే కదా రాజు హిరణ్యకశిపుడే. అయితే ఆ స్కూల్‌లో అందరూ కూడా ఒక హిరణ్యకశపాయ నమః అన్న మంత్రాన్ని జపించాలి అని ఒక రూల్ పెడతాడనమాట. అలా పెట్టి హిరణ్యకశిపుడి యొక్క గొప్పతనాన్ని, ఆయన కీర్తి ప్రతిష్టలు ఇంకా రకరకాల జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారనమాట ఆ స్కూల్‌లో. అయితే అంటే ఈ హిరణ్యకశిపుడిది వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. అప్పుడు ప్రహ్లాదుడు దీన్ని విని వాళ్ళ నాన్న దగ్గరకొచ్చి ఆహ్, "నాన్నగారు మీరు దైవం కాదు. మనమందరం ఆ పరమాత్మలో ఒక భాగం అన్ మాత్రమే" అని జెప్పి అంటాడు. దాంతో ఏంటిది నా కడుపున ఇలాంటి కొడుకు పుట్టాడేంటి అని చెప్పేసి ఆయన ఎంతో బాధపడతాడు. స్కూల్లో గురువులు కూడా ఎంతగానో బోధిస్తారు. ప్రహ్లాదుడికి నాయనా నారాయణ మంత్రం వదిలెయ్యి, హిరణ్యకశిపాయ నమః అంటూ చదువు అని చెప్తారు. ప్రహ్లాదుడు దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆహ్, ఆ యొక్క నారాయణ మంత్రాన్ని పట్టుకుంటాడనమాట. అన్ ఆయన బో ఆయన చెప్పడమే కాకుండా అందరిని కూడా ఆ నారాయణ్ణే పూజించాలి. అందరూ ఆ నారాయణ మంత్రమే జపించాలి అని జెప్పేసి ఆ విధంగా అంటుంటాడనమాట. ఇక్కడ నారాయణ అంటే అసలైన మీనింగ్ దెలుసుకుందాం. నర అంటే శరీరం, ఆయన అంటే ఆత్మ. దేహంలో ఉన్న ఆత్మలం మనము. మనమందరం ఆ పరమాత్మ నుంచి వచ్చాం కాబట్టే అందరం ఆ పరమాత్మ చైతన్యమే. అందరికి పరమాత్మ ఒక్కడే మాస్టర్స్ ఇక్కడ. అందుకే ఆహ్, నారాయణ అని చెప్తున్నాం. ఏం చెయ్యలేక ఎలాగైనా సరే ప్రహ్లాదుని మార్చాలి అని చెప్పేసి ఎన్ ఎంతగానో లేక లేక పుట్టిన ఆ యొక్క బిడ్డ పైన ఎన్నో శిక్షలు విధిస్తాడనమాట. ఒకసారి హిరణ్యకశిపుడు ఎంత చెప్పినా వినట్లేదు ప్రహ్లాదుడని చెప్పేసి, చీకటి గదిలో బంధించమని ఆర్డరేస్తాడు. అప్పుడు "ఓకే నాన్నగారండి" అంటాడు. ఎక్క ఎక్కడ తండ్రిని దూషించడు, విమర్శించడు, అగౌరవంగా మాట్లాడడు, ఎక్కడ తండ్రిని వ్యతిరేకించడు. కానీ సత్యాన్ని మాత్రం ఎరుకపరుస్తాడు. ఈ సత్యం పట్ల మనం కూడా ఇంతే స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నది ఇక్కడ ప్రహ్లాదుడి నుంచి మనం నేర్చుకోవాలి. తల్లికి ఇవ్వాల్సిన గౌరవం ఇస్తాడు. తండ్రికి ఇవ్వవలసిన గౌరవం ఇస్తాడు. అన్నీ చేస్తాడు. కానీ ఆ యొక్క సత్యం విషయానికొచ్చే మాత్రం ఆహ్, స్ట్రాంగ్‌గా ఉంటాడు. సత్యాన్నే పలుకుతాడనమాట. మనం కూడా ఎప్పుడూ ఈ సత్యం విషయంలో అంత స్ట్రాంగ్‌గా ఉండాలి. మొహమాట పడకూడదు. ప్రహ్లాదుడు ఎంత చెప్పినా మాట వినట్లేదు. ఇంకా అని చెప్పేసి రకరకాల పనిష్మెంట్స్ ఇవ్వడానికి
చీకటి గదిలో బంధిస్తారు కదా! అప్పుడు ప్రహ్లాదుడు చీకటి గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక పాట పాడతాడు. కనులకు వెలుగు నీవే కాదా! కనపడు చీకటి మాయే కాదా! అంటూ చక్కటి జ్ఞానం అంటే చక్కటి అద్భుతమైన పాట పాడతాడనమాట. అంటే కనబడే వెలుగు నువ్వేనయ్యా! అంటే వెలుగు కనిపిస్తుంది అంటే నువ్వున్నావు. నువ్వే. ఆ వెలుగంతా నువ్వే. ఆ యొక్క పరమాత్మని ఆ నారాయణుడే. అలా పాడేసరికి ఆ యొక్క నారాయణుడు తల్లి రూపంలో వచ్చి చక్కగా ఆ బాబుకు భోజనం పెట్టి, చక్కగా నిద్రబుచ్చేసి వెళ్ళిపోతాడనమాట. మార్నింగ్ వాడికి చీకటి గదిలో బంధించాం గదా! వాడికి బుద్ధొచ్చింటుంది. తలుపు తీయండి అని జెప్పి తండ్రి ఆర్డర్ వేస్తాడు. అప్పుడు తలుపు తీస్తే హాయిగా పాట పాడుకుంటూ బయటికొస్తాడు. "ఏంటిరా నీకు చీకటి గదిలో బంధించిన భయం అవ్వలేదా?" అంటే, "నాకెందుకు భయం? రాత్రంతా నాతో పాటు అమ్మ ఉంది గదా! నేనెందుకు భయపడతాను" అంటాడు. అప్పుడు లీలావతి, "అయ్యో! నేనెక్కడ వెళ్ళాను? నేనిక్కడే ఉన్నాను. నేనెక్కడికి వెళ్ళలేదు కదా!" అంటది. తల్లి రూపంలో ఈ మాయావి శ్రీహరే వచ్చి ఉంటాడు అని చెప్పేసి ఆ యొక్క హిరణ్యకశిపుడు అనుకుంటాడనమాట. కానీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాస్టర్స్, పరమాత్మతో అనుసంధానమైతే ఆ యొక్క ప్రహ్లాదుడు ఎంత ఆనందంగా, ఎంత విశ్వాసంగా, ఎంత సంతోషంగా జీవించాడు. తను చిన్న పసికున నిజం చెప్పాలంటే ఒక 4, 5 ఏళ్ల వయసున్న ఆ యొక్క చిన్న పిల్లవాడితో ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరి ఆయన చుట్టూ అన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కన్న తండ్రే చంపాలని జూస్తున్నాడు. తల్లికి దూరం చేశాడు. ఎంత బాధపడుంటాడు అతను. అంత బాధ ఉన్నా సరే అతనెక్కడ కూడా ఒక్క చోట కన్నీరు కార్చింది లేదు. నాకు వాళ్ళు కావాలి, వీళ్ళు కావాలి, వీళ్ళుంటేనే జీవిస్తాను అన్నది లేదు. ఎప్పుడు సంతోషంగా జీవించాడు. ఎందుకు జీవించాడు అంటే కేవలం ఆ పరమాత్మతో అనుసంధానమవుతే అంత అద్భుతంగా ఉంటుందన్నమాట జీవితం. అది నేర్పిస్తున్నాడు ప్రహ్లాదుడు మనందరికీ కూడా. ఇది అత్యంత విలువైనది. ఇది అద్భుతమైన అవకాశం అన్నమాట పరమాత్మతో అనుసంధానం అవ్వడం. ఈ ధ్యానంలో ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు. ఇలా చేస్తూ వెళ్ళాలి. అంటే ధ్యానంలో మనం కనెక్ట్ అయినప్పుడు ఇంకా చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందుతామనమాట. అయితే ఇంకా అతడు ఏమి భయపడలేదు కదా! ఇలా కాదని జెప్పి రాజభటులను పిలిపించి కత్తులను ఏనుగులతో బెదిరించండి అని జెప్పేసి ఆర్డరేస్తాడనమాట. అప్పుడు కూడా అలాగే నాన్నగారండి మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అంటాడనమాట. ఏనుగులను తీసుకెళ్ళి తొక్కించబోతారు. అప్పుడేం పాట పాడతాడంటే, జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీదే కదా! అని చెప్పి పాడతాడు. ఇక్కడ చూడండి, ఆ జీవి నువ్వు కాదా తండ్రి అంటాడనమాట ఈ యొక్క పాటలో. ఆ జీవి నువ్వే. అంటే ఏదైతే చంపడానికి నా మీదికి పంపించారో, ఆ ఏనుగు కానీ, ఇంకేదైనా కానీ, అన్నీ నువ్వే కదా! అని చెప్పి శ్రీగారి అలా పాడతాడనమాట. అలా పాడేసరికి ఆ ఏనుగు తొక్కదు. ఆహ్, ఇ ఈ ఇలా లాభం లేదు. ఎంత చేసినా ఇంకా ఏం లాభం లేదని చెప్పి కొండ మీద నుంచి కిందికి విసిరేయండి అని చెప్తాడనమాట తండ్రి. చూడండి అసలు ఒక్కొక్కటి కూడా ఎంత పెద్ద పనిష్మెంట్ బిడ్డకిస్తున్న పనిష్మెంట్ అన్నది ఒక్కసారి ఆలోచించండి. చాలా పెద్ద పనిష్మెంట్. ఎంత పనిష్మెంట్ ఇస్తున్నా బిడ్డ మాత్రం ఏమీ చెక్కు చెదరలేదు. కానీ తండ్రిలో ఆ యొక్క హిరణ్యకశిపుడులో మాత్రం పెయిన్ పెరుగుతూనే ఉంది. ఆహ్, హ్మ్, ఏంటిది? ఏంటిది? అని ఇంకా ఇంకా పెయిను అతనిలో ఆ యొక్క పెరుగుతూనే ఉందన్నమాట. అయితే పైనుంచి విసిరేయండి అని చెప్పి ఎంతో ఆహ్, అంటే ఆ నొప్పి బాధతో చెప్తాడన్నమాట. అప్పుడు కూడా సరే నాన్నగారు అంటాడు. అంటే అతన్ని చంపబోతున్నా కూడా ఆ గౌరవము, ప్రేమ ఎంత చక్కగా అంటే, "సరే నాన్నగారు" అని జెప్పేసి అంటాడనమాట. అప్పుడు "నీకేం భయం వెయ్యట్లేదా?" అంటే, "ఎందుకు భయం నాన్నగారు? నన్ను పట్టుకోవడానికి కింద శ్రీహరి ఉన్నాడు కదా!" అంటాడనమాట. అంటే ఆ యొక్క ఆ పరమాత్మ మీద, ఆ శ్రీహరి మీద ఆ యొక్క ప్రహ్లాదుడికి ఎంత విశ్వాసం ఉంది అన్నది మనం ఇక్కడ గమనించాలి. విశ్వాసం సన్నగిల్లినప్పుడే మనకు మనకు జీవితంలో కష్టాలు అనేటివి వస్తుంటాయన్నమాట. చూడండి మన పిల్లలకు మన మన మీద అంటే పేరెంట్స్ మీద ఉన్న నమ్మకము మనకు మన తండ్రి అయిన ఆ యొక్క పరమాత్మ మీద లేదు. మనకు ఏది మన పిల్లలకి ఏ ఇబ్బందున్నా అమ్మ ఉన్నాడు, నాన్న ఉన్నాడు, వాళ్ళు చూసుకుంటారులే అని ఎంతో విశ్వాసంతో ఉన్నారు.
అదే మనకేదన్నా భయమొచ్చినా, ఏదన్నా ప్రాబ్లమొచ్చినా నాకు పరమాత్మ అండగా ఉన్నాడు. ఆ పరమాత్మ నన్ను చూసుకుంటాడు అన్నది ఆ విశ్వాసం మనకు లేదు. ఆ విశ్వాసం సన్నగిల్లింది కాబట్టే మనకేమైంది ఇంకా జీవితంలో కష్టాలు, నష్టాలు అన్నీ వస్తున్నాయి. పేరుకు మాత్రమే మనం దైవము, నారాయణుడు, గోవిందుడు, శ్రీహరి అని ఇలా అంటున్నాం. కానీ వాళ్ళతో ఆ కనెక్టివిటీ ఉందా? ఆ కనెక్టివిటీలో ఉన్నామా? అది భక్తి మార్గంలోను, ధ్యాన మార్గంలోను ఎలా ఉన్నా సరే. ఉన్నామా అంటే లేదు. పేరుకు మాత్రమే చెప్పుకుంటున్నాం. నేను ఆయన భక్తుడిని. నేను ఆయన్నే పూజిస్తాను. నిరంతరం ఆయన మంత్రాన్నే జపిస్తాను. ఇలా చెప్పుకుంటున్నాం. కానీ వాళ్ళ కనెక్టివిటీలో లేము. అందుకే మనం మానసికంగా ఆ యొక్క భయాలను, ఆందోళనలను అన్నింటిని కూడా ఎదుర్కొంటున్నాం. ఎప్పుడైనా భయం వేస్తే మీ ఇష్ట దైవం ఎవ్వరైనా సరే, ఆ ఇష్ట దైవానికి కనెక్ట్ అయ్యి హృదయంతో కనెక్ట్ అయ్యాలన్నమాట. అప్పుడు ఆటోమేటిక్‌గా మన వైబ్రేషన్స్ అన్నీ కూడా మారిపోతాయి. ఆ కనెక్టివిటీలో నిరంతరం మనం ఉండాలి. అప్పుడే మనకు ఎటువంటి అంటే మనకు ఆ భయం అనేది లభిస్తుందనమాట. అయితే ఇక ప్రహ్లాదుడి స్టోరీలోకొస్తే ఇక లాభం లేదని చెప్పి చివరికి పాములతో కరిపించాలి అని చెప్పి పాములతో కరిపించండి అని చెప్తాడు. ఆ యొక్క పాములను తెచ్చి మెడలో వేస్తే అవన్నీ కూడా పూలమాలలుగా మారిపోతుంటాయి. ఏం చేసినా ప్రహ్లాదునికి ఏమి కావట్లేదు. వాళ్ళ నాన్నకేమో అర్థం కావట్లేదు. ఒకరోజు ఇంక లాస్ట్‌కి చివరికి పిలిపిస్తాడనమాట. పిలిచి, "నాయనా ఎందుకు నీకు నాకు గొడవ? ఆహ్, హ్మ్, నువ్వు ఆ యొక్క నారాయణ మంత్రాన్ని వదిలేయి, నారాయణుడిని వదిలేయి. నారాయణుడు మనకు శత్రువు" అని చెప్పి అంటాడు. అప్పుడు కూడా పితృదేవా అంటూ ఎంతో గౌరవంతో ఉంటాడు. అంటే ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఆయన ఇచ్చే గౌరవం తండ్రికి ఎంత గౌరవం ఇస్తాడో అంత గౌరవంతో ఉంటాడు. ఆహ్, అసలు ప్రహ్లాదుడిని చూసి హిరణ్యకశిపుడు నాకు పక్కలో బల్లెంలా తయారయ్యాడు వీడు అని చెప్పి ఎంతో బాధపడతాడనమాట. ఊర్లో అందరికి హిరణ్యకశిపుడు హెడ్ అయితే, హిరణ్యకశిపుడికి హెడ్ మాత్రం ప్రహ్లాదుడవుతాడు. అంతగా ఇబ్బంది పడతాడనమాట హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అందరిని ఓడించాడు. కానీ అందరిని దైవాలను సైతం తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నాడనమాట. కానీ కొడుకును మాత్రం ఆహ్, ఆహ్, తన మాట వినేలా చేయలేకపోతున్నాడనమాట. అందుకే ప్రతి వ్యక్తిని ఇక్కడ గౌరవించాలి. అంతేకాని నాకు అధికారం ఉంది, అహంకారం ఉంది, నాకు బలముంది, బలగముంది అని చెప్పి ఇలా అందరిని ద్వేషించడం, హింసించడం, బాధ పెట్టడం ఏవి చేయకూడదు. అందరిని కూడా గౌరవించాలి, ప్రేమించాలి, జీవించనివ్వాలి. అందరి అభిప్రాయాలను, ఉద్దేశాలను గౌరవించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆ విధంగా గౌరవిస్తామో ఆహ్, హ్మ్, ఆ విధంగా ఉంటామో అప్పుడు మనకు ఎన్ని ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదనమాట. జీవితంలో ఎప్పుడైనా సరే మనకు అంటే ఏదన్నా ఒకటి అది ఒక జబ్బు రూపంలో కానీ, ఒక ఇంట్లో సమస్య కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒక రూపంలో మనకు జరిగితే, మనం గతం సరిగ్గా ఉందా లేదా అన్నది ఒకసారి పరిశీలించుకోవాలి. మనందరికీ తెలిసిందే కదా! మన యొక్క గతాన్ని ఎలా చూసుకోవాలి? గత జన్మలో ఎలా చూసుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా చేస్తున్నాం కర్మ ధ్యానము. ఒకసారి తెలుసుకుందాము. చక్కగా రాత్రి పడుకునేటప్పుడు చక్కగా ధ్యానం చేసి మధ్యరాత్రి మెలకువ రావాలని కోరుకోవాలి. మధ్యరాత్రి మెలకువ వచ్చినప్పుడు చక్కగా లేచి కూర్చొని 10 నిమిషాలు ధ్యానం చేసి, సరే నాకీ సమస్య వచ్చింది కదా! గతంలో నేనెవరిని బాధ పెట్టాను? ఈ బాధకు కారణమైన ది ఏంటి నాకు చూయించండి. నేను మారాలనుకుంటున్నాను అని ఎప్పుడైతే ఆ యొక్క పరమాత్మతో అనుసంధానం అవుతూ ఆ విధంగా చెప్పుకొని మళ్ళా తిరిగి 10 నిమిషాలు ధ్యానం చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ యొక్క గత జన్మల్లో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు చూయిస్తారు. ఆ యొక్క డ్రీమ్స్ ద్వారా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఆ యొక్క బ్యాక్ స్టోరీ అంటే గత జన్మల్లో మనము ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాము అని మనం చూసుకుంటే, ఇప్పుడు మనము ఏదైతే బాధపడుతుంటామో, ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నామో దాంట్లో క్లారిటీ అనేది మొత్తం కూడా మనకు మారిపోతుంది మాస్టర్స్. ఆహ్, హ్మ్. కానీ ఎవ్వరు ఏం జరిగింది? బ్యాక్ స్టోరీ ఏముంది? అని చూసుకోవడానికి ఎవ్వరు ఇష్టపడరు. అందరూ ముందుకే చూస్తారు. అయ్యో! నేను ఇంత మంచిదాన్ని, ఇంత మంచి వ్యక్తిని, ఆహ్, అందరిని ప్రేమిస్తాను. నేనేమి తప్పు చేయలేదు. ఆ భగవంతుడిని ఎప్పుడూ పూజిస్తాను, చేస్తాను అని ఇలా అనుకుంటారే కానీ, అరే! నేనిది ఇంత అనుభవిస్తున్నానంటే అంతకంత నేను ఏం చేశాను అని బ్యాక్ స్టోరీ మాత్రం ఎవ్వరు
తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యరు. ఒక ఈ కర్మ ధ్యానము, ఈ ఈ యొక్క మన సద్గురుస్, మాస్టర్స్ మాత్రమే, అంటే సద్గురుస్ కుటుంబంలో జాయిన్ అయిన మాస్టర్స్ మాత్రమే ఆ విధంగా చేసి చూసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ మిగతా వాళ్ళెవ్వరూ కూడా ధైర్యం చెయ్యరనమాట. మన బ్యాక్ స్టోరీని తెలుసుకొని దాన్ని క్లియర్ చేసుకుందాము అని ముందుకు రారు. చివరికి ఏం చేస్తాడంటే ఇక ప్రహ్లాదుడి విషయంలో ఏం చేసినా చావట్లేదు గదా అని చెప్పేసి, పాలల్లో విషం కలిపి, ఆ పాలను తాగమని చెప్తాడనమాట తన కొడుకు ప్రహ్లాదుడికి. చూడండి తన చేతులతో విషం పాలనిస్తున్నప్పుడు తండ్రి ఎంత వేదన పడతాడు, ఎంత బాధపడతాడు. సరే నారాయణుని మంత్రం జపిస్తున్నాడని ఒకవైపు కోపమున్నా, పుత్రవాత్సల్యం అయితే ఉంది కదా! ఆ పుత్రవాత్సల్యంతో అతను ఎంత బాధపడుతుంటాడు లోపల, ఎంతో ఆహ్, వేదన చెందుతూ ఉంటాడు. అయినా సరే చేతికందిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడంటాడు, నాన్న ఇవి విషం కలిపిన పాలు కదా అంటాడు. సరే తాగేయి అంటాడు. అవునా! సరే నాన్నగారండి. తాగుతానండి. అలాగేనండి అని చెప్పేసి ఆ పాలు తాగుతాడనమాట. పాలు తాగిన తర్వాత ఒక చక్కటి పాట పాడతాడు. ఏంటంటే, చంపేదెవరు సమిసేదెవరు సర్వం నీవే కదా స్వామి అంటాడనమాట. ఇక్కడ చెప్తాడనమాట. చంపేవాడివి నువ్వే, పుట్టించేవాడివి నువ్వే, మధ్యలో మా నాన్నెవరు? నేనెవరు? అని జెప్పేసి ఆ యొక్క పాలను తాగేస్తాడనమాట. ఇలా ప్రహ్లాదుడిని చూసి అంటే ఎన్ని చేసినా కూడా ఆయన వాడికి ఆ ప్రహ్లాదుడికి ఏమి కావట్లేదు కదా! అని చెప్పేసి వాళ్ళ నాన్నకు ఒక డౌటొస్తది. అప్పుడు ఎన్ని చేసినా నువ్వు చావట్లేదు. నీ దగ్గర ఏదో మంత్రముంది. ఏదో మంత్రమైతే చేస్తున్నావు. అది ఏంటి అని అడుగుతాడు. నిజమే నాన్నగారు ఆ మంత్రము నారాయణ మంత్రము అంటాడు. నాకర్థం కాలేదు అంటాడన్నమాట తండ్రి. అప్పుడు ప్రహ్లాదుడు చెప్తాడు. నన్ను చంపడానికి చంపడానికి వచ్చిన వాళ్ళెవరు? నారాయణులు. ఆ యొక్క పాము గాని, ఏనుగు గాని, కాలకూట విషం, ఆ యొక్క విషం గాని, అగ్ని గాని అన్నీ నారాయణుడే. నేను కూడా నారాయణుడిని. నువ్వు కూడా నారాయణుడివే అంటాడు. అంటే సమస్తం ఆ నారాయణుడే అంటాడనమాట. ఆ! అంటే ఆ విధంగా చూడు నాన్న అప్పుడు నీకు అర్థమవుతుంది అంటాడనమాట. అంటే ప్రతి ఒక్కరిలోనూ ఆ నారాయణ్‌ని చూడు అప్పుడు అర్థమవుతుంది అంటాడు. అదెలా కుదురుతుంది? అదెలా నేర్చుకోవాలి అని అడుగుతాడు తండ్రి. అంటే చూడండి తండ్రి కొడుకుని అడుగుతున్నాడిక్కడ చిన్నవాడు. అప్పుడు నారాయణుడు అంటే శ్రీమన్నారాయణుడు అనుకోలేదనమాట అతను హిరణ్యకశిపుడు. అదేదో మంత్రము, అదేదో విద్య అది నేర్చుకుందాము, ఏదో కొడుకు చెప్తున్నాడు అదేదో నేర్చుకుందాం అనుకున్నాడు. కానీ అప్పుడు అర్థం కాదు. చివరికి ఒక పాట పాడతాడనమాట. గాలిని బంధించి హఠించే దానితో పని లేదు. జీవుల హింసించి హింసించే క్రతువులతో పని లేదు. మాధవ మధుసూదన అని మనసులో తలచిన చాలురా అని చక్కటి ఒక పాట పాడతాడనమాట. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని ఆ కాలంలో, ఆ యుగంలో, ఆ వయస్సులో ఎవ్వరు చెప్పలేదు అంతవరకి. అందుకే అతను జ్ఞాన ప్రహ్లాదుడు అయ్యాడనమాట. అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తాడనమాట. ఇక్కడ చెప్పేది ఏంటి అంటే నేను దైవం. నా చుట్టూతా ఉన్నదంతా దైవమే. సృష్టిలో ఉన్నదంతా దైవమే. దైవం అని తెలుసుకుంటున్న వారు కొంతమంది. తెలుసుకోని వారు కొంతమంది. తెలుసుకోని వారు రాక్షసులు. తెలుసుకుంటున్నవారు మానవులు. తెలుసుకున్నవారు దైవము. అన్నది ఇక్కడ చక్కగా పాట రూపంలో జ్ఞానాన్ని అందిస్తాడు. సృష్టిలో ఉన్నది మొత్తం దైవమే. అదే నాన్నగారు నారాయణ మంత్రం అంటాడు. పామును పాములా చూడకు. దైవంలా చూడు. మిమ్మల్ని ఎంత వ గౌరవిస్తున్నానో, వాటిని కూడా నేను అంతే గౌరవంగా చూస్తాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ జీవించాలి, జీవించనివ్వాలి. జీవించేవాడు మానవుడు. జీవించ జీవింప చేసే జీ జీవించనిచ్చేవాడు దేవుడు, దైవము అని అర్థమైన వాడు ప్రహ్లాదుడు. అర్థం గానివాడు హిరణ్యకశిపుడు. అందుకే హిరణ్యకశిపుడు అందరిని అడ్డొచ్చిన వాళ్ళందరిని కూడా చంపేస్తూ, అతనికి ఏమాత్రం ఎదురు తిరిగినా చంపేస్తూ, ఆ యొక్క రాక్షస తత్వంలో ఉండిపోయాడు హిరణ్యకశిపుడు. దైవంగా ఉన్నాడు ప్రహ్లాదుడు. ఇక్కడ మెయిన్‌గా ఆ యొక్క పాటలో అంతరార్థంలో మాధవ అంటే ఈ శరీరంపై ఎప్పుడు కూడా మనం ఒక కన్నెయ్యాలి. ఏంటి అంటే ఈ యొక్క శరీరం ఏం చేస్తుంది? ఏం మాట్లాడుతుంది? ఎవరిని చూస్తుంది? ఎవరిని నిందిస్తుంది? ఆహ్, ఎవరి మీద అసూయ పడుతుంది? ఎవరిని చంపుతుంది? లేకపోతే ఏం తింటుంది? ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఈ శరీరం మీద కన్ను వేసి,
ఈ శరీరంలో ఎలా ఉన్నాడు అంటే ఈ శరీరం అంటే మాధవ. ఈ మాధవుడైన శరీరం ఎలా ఉంది అని నిరంతరం సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా మాధవుడు మధురంగా ఉన్నాడనుకోండి, ఆటోమేటిక్‌గా మధుసూదనుడు కూడా మధురంగా ఉంటాడు. అంటే మధుసూదనుడు అంటే ఎవరు? మన ఎదుటి వాళ్ళు. మాధవు ఆహ్, ఎ ఎ మా య మధుసూదనుడు మధురంగా ఉన్నాడు అంటే, మాధవుడు మధురంగా ఉన్నట్టు. మాధవుడైన ఈ శరీరము సరిగ్గా లేదు. ఇబ్బంది పెడుతూ, కష్టాలు పడుతూ, ఒకరిని ఇబ్బంది పెడుతూ, అసూయతో రగిలిపోతూ ఉందనుకోండి. ఆటోమేటిక్‌గా ఎదుటి వాళ్ళు మధుసూదనులు కారప్పుడు ఆటోమేటిక్‌గా. అంటే ఎప్పుడైనా ఇక్కడ పక్కవారు కాదు. ఫస్ట్ నీకు నువ్వు కరెక్ట్‌గా ఉండు అన్నది ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. మనకు ప్రహ్లాదుని నుంచి. అంటే మాధవులమైన మనం సరిగ్గా ఉన్నామనుకోండి, మన ఎదురుగా ఉన్న ప్రతి ఒక్కరు మధుసూదనుడు అంతే మధురంగా ఉంటారు. నువ్వు మధురంగా లేవు అనుకో, ఆటోమేటిక్‌గా అవతల వాళ్ళు మధురంగా ఉండరు. కాబట్టి ఫస్ట్ ఎవరు సరిగ్గా ఉండాలి? మనమే అన్నది ఈ జ్ఞానాన్ని అందిస్తున్నాడు. అందుకని మానవ మధుసూదన అని మనసులో తలిచిన చాలు అని చెప్పేసి ఈ విధంగా ఆడతాడు. ఇది అర్థం కాక చాలామంది మాధవ మధుసూదన, మాధవ మధుసూదన అని ఒక కీర్తన దానిలాగా ఒక మంత్రంలాగా చదువుతున్నారు తప్ప, దానిని నిత్య జీవితంలో ఆచరించినప్పుడే ఆ యొక్క జ్ఞానం అంటే దాన్ని పట్టుకొని దాన్ని నిత్య జీవితంలో ఆచరించినప్పుడే అద్భుతంగా ఉంటుందన్నమాట. మాధవ మధుసూదన అని మనసున తలిచిన చాలు. ఇది ప్రహ్లాదుడి సందేశం. అందరూ వాళ్ళని వాళ్ళు మాధవుడిగా ఫీల్ అవుతూ ఎదుటి వారిని పనికిమాలిన వారిగా ఫీల్ అవుతున్నారు. కాదు. ఈ సృష్టిలో అంగీకారం తప్ప ఇంకొకటి లేదు. ప్రతి వ్యక్తిని అంగీకరించడమే మాధవత్వం. అదే మధుసూదనత్వం. అది దైవత్వం. ప్రహ్లాదుడు అందించిన ఇంతకంటే సులువైన జ్ఞానం ఇంకొకటి లేదు. హిరణ్య ఎంత చెప్పినా కూడా ఇంగ హిరణ్యకశిపుడికి ఇంకా కోపమొస్తది. అంత దైవమైన అయితే ఆ నారాయణుడు ఈ స్తంభంలో ఉన్నాడా? నాకు చూపించు అని చెప్పేసి అంటాడు. ఆ! ఆ! ఉన్నాడు నాన్నగారు. ఈ స్తంభంలో ఉన్నాడు. ఆ నారాయణుడు అంతా ఈ సృష్టిలో ప్రతి ఒక్క చోట ఉన్నాడు. అంటే ఈ స్తంభంలో ఉన్నాడా? అయితే చూయించు అని చెప్పి ఆ స్తంభాన్ని బద్దలు కొడతాడనమాట హిరణ్యకశిపుడు. అప్పుడు అందులో నుంచి నారసింహుడు వచ్చి హిరణ్యకశిపుడిని పట్టుకొని గడప దగ్గరికి తీసుకెళ్ళి అంటే అతడు ఒక లిస్టు ప్రిపేర్ చేసుకున్నాడు కదా! అతడు తపస్సు ద్వారా పొందిన ఆ యొక్క దాంతో అప్పుడు దాని ద్వారా అతడు ఆ యొక్క గడప దగ్గరికి తీసుకెళ్ళి అతడు కోరుకున్న విధంగానే అతని పొట్టను చీల్చుతాడనమాట. అతని పాపం ఆ రోజు పండింది. ఇక్కడ ఆహ్, చేసిన పాపాలతో పాపపు డబ్బా కొంచెం కొంచెం నిండి మొత్తం నిండాక అది తిరగబడుతుంది. అప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. అలాగే పుణ్యం డబ్బా కూడా అంతే. మనం చేసే పుణ్యాలతో పుణ్యం డబ్బా కొంచెం కొంచెం నిండి మొత్తం నిండాక అది తిరగబడుతుంది. అప్పుడు మనకు ఏదో ఒకటి కలిసి రావడము, ఇల్లు రావడం, పిల్లలకు ఉద్యోగం రావడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అందుకని పాపం చెయ్యకండి. హింస చెయ్యడమే పాపము. ఒక మనిషిని కానీ, లేదా జంతువుని కానీ హింసకి గురి చేయడమే పాపం. మనము ఇక్కడ వాటర్ ఆహ్, ఆహ్, ఓషన్ పార్క్ అలాంటి వాటి చోట్లకెళ్ళినప్పుడు ఒక డ్రమ్ములాగుంటది. అక్కడంతా వాటర్ మొత్తం నిండుతదనమాట. చిన్న డ్రమ్‌లాగుంటది. ఆ వాటర్ నిండిన తర్వాత ఆ డ్రమ్ అనేది తిరగబడి ఇలా బాగా ఎక్కువ నీళ్లు అక్కడ పడతాయన్నమాట అప్పుడు. అలాగే సేము మన యొక్క పుణ్యం డబ్బా, పాపం డబ్బా రెండుంటాయి. మనం పుణ్యం చేసే పుణ్యం డబ్బా నిండుతూ వస్తది. పాపం చేసే పాపం డబ్బా నిండుతూ వస్తది. అప్పుడు పాపం పెరిగింది. పాపం డబ్బా నిండుతూ వచ్చింది. కంప్లీట్ నిండింది. ఒక పాపం చేశావు అంటే ఇంక ఆ డబ్బా నిండి కిందికి తిరిగి తిరుగుతుందనమాట. అంటే కిందికి తిరగబడుతుందనమాట. ఆ విధంగా తిరగబడినప్పుడే మనకు ఏదో ఒకటి హెల్త్ ప్రాబ్లమ్ కావచ్చు, ఇంకేవైనా సరే రకరకాల సమస్యలు ఇవన్నీ వస్తాయన్నమాట. అందుకే ఏదైనా సరే ఒక మనిషిని కానీ, ఒక జంతువును కానీ హింసించడమే పాపము. కాబట్టి ఎవరిని హింసించకండి. ఎవరిని బాధ పెట్టకండి. మాంసం తినడం అంతకన్నా మహా పాపము. చంపిన వాడికి 10% వండిన వాడికి 20%, తిన్నవాడికి 70% ఉంటుంది. కాబట్టి పాపం చెయ్యొద్దు. పుణ్యం చేద్దాం. పుణ్యం అంటే ఏంటిక్కడ? సేవ. ఎవరికి ఎంత వీలైతే అంత. ఏ ఏ ఏ రూపంలో తన్, మన్, ధన్. నీ యొక్క తను ద్వారా, మనసు ద్వారా, లేకపోతే ధనం ద్వారా. నీకు ఏ రూపంలో చేతనైతే అది. తన్, మన్, ధన్. ఏ రూపంలోనైనా సరే మీకు వీలైనంత ఆహ్, సేవ చేయాలి. అప్పుడు మన గత కాలంలోని పాపం కూడా అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. ఇది ప్రహ్లాదుడు అందించిన
దివ్యతత్వం అన్నమాట. ముఖ్యంగా ప్రహ్లాదుడు చెప్తున్న ముఖ్యమైన జ్ఞానం ఏంటంటే, మాధవ, మధుసూదన ఇదొక్కటి గుర్తుకు పెట్టుకుంటే మన జీవితం సుసంపన్నం అవుతుందన్నమాట. మన జీవితాన్ని మనం ప్రహ్లాదుడిలా జీవించాలి. హిరణ్యకశిపుడు చనిపోతాడు. చివరికి చంపేస్తాడు కదా! నరసింహుడు వీర ఆవేశంతో ఉంటాడు చివరికి. అతన్ని చంపిన తర్వాత బాగా ఆవేశంతో ఉంటాడు. అప్పుడు అతన్ని శాంతపరచడానికి అందరూ దేవుళ్ళందరూ కిందకి దిగి వచ్చి ఆయనకి ఎంతో ట్రై చేశారనమాట. అతన్ని శాంతపరచాలని, చల్లబరచాలని. అయినా సరే అతను శాంతించడు. చివరకు అందరు దేవుళ్ళు ప్రహ్లాదుడి దగ్గరకొచ్చి, "నాయనా నీ వల్లే కదా ఆయన అంతటి ఆ రూపంలో వచ్చి అంత ఆవేశంతో ఉన్నాడు. కాబట్టి నువ్వే అతన్ని శాంతపరుచు" అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన చక్కగా ఆ యొక్క దివ్య నామాలతో ర పా కీర్తనలు పాడి ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామిని ఆ విధంగా చల్లబరుస్తాడనమాట. ఆ విధంగా వచ్చిందే ఆ యొక్క లక్ష్మీ నరసింహస్వామి అవతారం అన్నమాట ఈ భూమి మీదకి. ఆహ్ అయితే ముఖ్యంగా మనం ప్రహ్లాదుడి గురించి తెలుసుకోవాల్సింది ఒక్కటే. మాధవ, మధుసూదనుడిగా జీవించాలి. అప్పుడు ఏ జీవి, ఏ జబ్బు ఎవ్వరిని ఏమి చెయ్యదు. ఎందుకంటే అవి కూడా మాధవుడు కాబట్టి. కేవలం నీలో ధర్మం ఉందా లేదా అన్నది మాత్రమే చెక్ చేసుకోండి. అంటే ప్రేమ, జాలి, దయ, క్షమలో ఉన్నానా లేదా? ఆహ్, ఆహ్, అలా ఉన్నానా లేదా నేను నిరంతరం అని చెప్పి ఆ విధంగా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒక మనిషిని కానీ, జంతువులను కానీ, చేతులతో కానీ, మాటలతో కానీ ఏ రకంగాను కూడా మనము ఏ ఏ రకమైన పెయిన్ గురి చేయకుండా ఉండాలి. ఒకవేళ గురి చేస్తే ఆటోమేటిక్‌గా మన పాపం డబ్బా నిండిపోతూ, ఆ పాపాన్ని తిరిగి మళ్ళీ అనుభవించాల్సి వస్తుంది. పుణ్యం చేసినా పుణ్యం డబ్బా పుణ్యం డబ్బా పెరుగుతుంది. పుణ్యం అనుభవించాలి. కాబట్టి మనము చక్కగా ఈ యొక్క ప్రహ్లాదుడు అందించిన జ్ఞానం ద్వారా చక్కటి జ్ఞానాన్ని అందుకుంటూ మన జీవితంలో అప్లై చేయడానికి ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్. థాంక్ యూ. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్క మాస్టర్‌కి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. థాంక్ యూ.